యేసు వచ్చాడా, మా యూదుల్లో నుండి రక్షకుడు వచ్చాడా, మా యూదుల్లో నుండి వచ్చిన యేసు మనందరి కొరకు చనిపోయాడా, యెరూషలేములో చనిపోయాడా, సమాధి చేయబడ్డాడా, తిరిగి లేచాడా అని చెప్పేసి ఆ వార్తలు వినంట ఆకాశము క్రింద ఉన్న యూదులలో భక్తులైన వారందరూ, భక్తి కలిగిన వారందరూ కూడా యెరూషలేము ప్రాంతానికి వచ్చి అక్కడ కాపురమున్నారు. అనగా చెదరిపోయిన వారిని ఏది సమకూర్చిందంటే ఆయన సిలువ. ఆయన సిలువ మాత్రమే సమకూర్చేది. చెదరపోయిన వారిని సమకూర్చే కలిగినటువంటి శక్తి ఎందులో ఉన్నదంటే యేసు క్రీస్తు వారి యొక్క సిలువలో ఉన్నదని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. అనగా గుండె పగిలిన వారిని ఆదరించే శక్తి, విడిపోయిన వారిని కలిపే శక్తి, బలహీనులను బలపరిచే శక్తి ఎవరికి ఉన్నదంటే యేసు క్రీస్తు యొక్క సిలువలో ఉన్నదని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. అనగా యేసు క్రీస్తు వారి యొక్క సిలువ యెరూషలేము వారు మాత్రమే కాదు కానీ ఈ గ్రామంలో నివసిస్తున్న మనల్ని కూడా అందరినీ ఏకము చేసింది. అసలు నేనెవరో మీరెవరో మనకు తెలుసా? మా ఊరేంటో మీ ఊరేంటో అది మనకు తెలుసా? మా కుటుంబం ఏంటో మీ కుటుంబం ఏంటో మనకు తెలుసా? తెలియదు. కానీ యేసు క్రీస్తు వారి యొక్క సిలువ ఈ రాత్రికాల సమయంలో మనం ఎలాగ కలుసుకుని మాట్లాడుకుంటున్నామంటే మనల్ని ఏకము చేసింది ఏమిటంటే యేసు క్రీస్తు వారి యొక్క సిలువ మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సిలువలో ఏమున్నదంటే శక్తి ఉన్నది, ఆ సిలువలో ఆకర్షణ ఉన్నది, ఆ సిలువలో ప్రేమ ఉన్నది, ఆ సిలువలో ప్రభావం ఉన్నది. కనుకనే ఎవరికి ఎవరు మనకు తెలియకపోయినా నేను ఎక్కడో జీవించేవాళ్ళని, మీరు ఎక్కడెక్కడ నుండో మీ పుట్టిన దగ్గర మీ ఊరు వచ్చిన వారు కొంతమంది, ఈ ఊరిలో పుట్టిన వారు కొంతమంది, ఎక్కడెక్కడో ఉండే వాళ్ళము ఈ స్థలంలో ఇలాగనే ఏకము చేసింది ఏమిటంటే యేసు క్రీస్తు వారి యొక్క సిలువ మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. అనగా యేసు క్రీస్తు వారి యొక్క సిలువ జాతులను ఏకము చేస్తుంది. జాతుల మధ్య భేదాలు లేవు, కులాల మధ్య భేదాలు లేవు, మతాల మధ్య భేదాలు లేవు. సమరశ్రీ అంటూ ఉంది. అయ్యా యూదులు అయినటువంటి నీవు సమరమైనటువంటి మేము ఇచ్చే నీళ్లు నీవు త్రాగకూడదయ్యా అంటే నేను జాతులను చూడను, అందరినీ ఏకం చేయడానికి నేను వచ్చాను, ఆ నీళ్లు నాకు ఇవ్వు. అనగా జాతులతో ఆయనకు సంబంధము లేదు. యేసుక్రీస్తు వారి యొక్క సిలువ జాతుల మధ్య విభేదాలను పెంచడానికి రాలేదు కానీ అన్ని జాతులను ఆయన ఏకం చేయడానికి వచ్చినదని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. అలాగనే యేసుక్రీస్తు వారి యొక్క సిలువ యూదులకు మాత్రమే ఆయన దేవుడు కాదు, అన్యులకు కూడా ఆయన దేవుడే. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అందుచేతనే ఆ సీమోను ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ పేతురు గారు దర్శనంలో దూత కనిపించి ఇదిగో నీవు కొర్నేలు ఇంటికి వెళ్ళు అంటే ఆయన అన్యుడు కదా, ఆయన ఇంటికి నేను ఎలా వెళ్తాను, ఆయనకి ఎలా సువార్త బోధిస్తానని పేతురు గారు తన మనసులో అనుకుంటున్నాడు. కానీ నువ్వు బయలుదేరి వెళ్ళన్నప్పుడు ఆయన అన్యుడైనటువంటి ఆ కొర్నేలు ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి వాక్యము చెప్పగానే వాక్యము విన్న వారందరి మీదకి, వారందరూ ఎవరంటే అన్యులు, యూదులు కాదు. అన్యులంటే యూదా జాతి కానివారు, వారందరి మీదకి దేవుని ఆత్మ దిగింది. అప్పుడు పేతురు గారు అంటున్నారు దేవునికి ఏ తారతమ్యము లేదు, జాతి భేదము లేదు, అన్యులని యూదులని గ్రీసు దేశస్తులని ఏ భేదము కూడా లేదు, అందరికీ దేవుడు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. అనగా సిలువ అనేది మతాల మధ్య విభేదాలను తొలగించింది, జాతుల మధ్య విభేదాలను తొలగించిందని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూడగలుగుతున్నాం. అలాగనే అప్పటి వరకంట యేసుక్రీస్తు వారు చనిపోయే వరకు కూడా పిలాతు హేరోదు శత్రువులుగా ఉన్నారంట. ఏంటంటే పిలాతు హేరోదు శత్రువులు. మనం ముందు నేర్చుకుంటాం ఆ పాఠాన్ని. అయితే ఈయన తీర్పు తీర్చే సమయంలో నువ్వు గలిలీవా అని అడిగినప్పుడు పిలాతు ఆయన నేను గలిలీని అంటే అయితే నువ్వు హేరోదు దగ్గరకు వెళ్ళని చెప్పేసి పిలాతు గారంట ప్రభువును తీర్పు కోసం ఆ హేరోదు దగ్గరకు పంపించారట. అప్పటి వరకు పిలాతుకు హేరోదుకు బద్ధ శత్రువు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క సిలువ సమయంలో వీరిద్దరూ ఒక్కటిగా కలిసిపోయారు. అనగా యేసుక్రీస్తు వారి యొక్క సిలువ శత్రువులను మిత్రులుగా మార్చుతుంది. శత్రువులను మిత్రులుగా చేయగలిగిన శక్తి ఎందులో ఉన్నది అంటే యేసుక్రీస్తు వారి యొక్క సిలువలో ఉన్నదని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము
చూడగలవచ్చు. అలాగనే యేసుక్రీస్తు వారి యొక్క ప్రక్కన సిలువ వేయబడినటువంటి బందిపోటు దొంగలు ఇద్దరు ఉన్నారు. అందులో ఒకడు, ప్రభువా నీ రాజ్యంతో వచ్చిన నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు అనగా యేసుక్రీస్తు వారి యొక్క సిలువ పాపములను క్షమించే శక్తిని కలిగి ఉన్నది. అంతేకాదు ఆయన పశ్చాత్తాపపడిన వారిని పరలోకమును తీసుకుని వెళ్ళే శక్తి యేసుక్రీస్తు వారి యొక్క సిలువలో ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుందంటే స్వస్థత కలుగుతున్నది. అనారోగ్యంగా ఉన్న వారిని బలపరిచే శక్తి ఎందులో ఉన్నది అంటే సిలువలో ఉన్నది. ఎందులో ఉన్నదండి? సిలువలో ఉన్నది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగిన దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కనుక ఈ సిలువ ధ్యానానికి వచ్చిన అందరము కూడా సిలువలో ఏమున్నదంటే సిలువలో విలువ ఉన్నది. ఏముందమ్మా? సిలువలో విలువ ఉన్నది. కలువరి సిలువ, సిలువలో విలువ. ఆ సిలువలో ఎంత విలువ ఉన్నది? సిలువ యాకము చేయడానికి వచ్చింది. దేశంలో చెదరపోయిన వారిని యాకము చేయడానికి వచ్చింది ఈ సిలువ. యేసుక్రీస్తు వారు యాగం చేయడానికి వచ్చారు, విభజించడానికి రాలేదు. అందరినీ కలపడానికి వచ్చారు, విభేదాలు పెట్టడానికి రాలేదు. అన్యులను క్రైస్తవులను యాగం చేయడానికి వచ్చింది ఈ సిలువ. కనుక సిలువలో ఏమి ఉన్నదంటే విలువ ఉన్నది. సమయం కావస్తుంది, చాలా ఉంది కనుక రేపు మాట్లాడుకుందాం ప్రధాన యాజకుల గురించి. ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నామండి? అన్న, కైఫ, వారు మామ అల్లుళ్ళు. బాగా గుర్తుపెట్టుకోవాలి, మామ అల్లుళ్ళు. వారిద్దరూ కూడా ఎటువంటి వారండి? అర్హత లేకపోయినా కానీ యాజకులుగా చాలా పని చేస్తున్నారు. అయితే కైఫ ఒక ప్రాసం చెప్పాడు. ఒక మనుష్యుడు ప్రజలను, ఈ ప్రజల కొరకు, వీరి కొరకు మాత్రమే కాదు కానీ చెదరపోయిన వారి కొరకు ఒక మనుష్యుడు చనిపోవడం మంచిది. ఆ మనుషుడు యేసు క్రీస్తు వారే. ఆ యెరూషలేములో ఉన్న వారికి మాత్రమే కాదు కానీ చెదరపోయారంటే భూమి అంతటా చెదరపోయిన అందరికీ, మనందరి కొరకు ప్రభు సిలువలో మరణించారు. అందరినీ ఆయన యాకము చేస్తాడు. సిలువ యాకము చేస్తుంది తప్ప ఎవరిని విడదీయదు. పరలోకములో నుండి భూలోకానికి ఎందుకు వచ్చారంటే దేవునిలో నుండి వచ్చిన మనం అందరము కూడా పాపము చేత, పాపంలో పట్టబడి నరకంలోనికి వెళ్ళిపోతున్నాం. చెదరిపోయిన వారి వలే ఉన్నాం మనం అందరం కూడా. ఆయన దగ్గరకు చేర్చుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన చేర్చుకోవడానికి, ఆయన మనం సమకూర్చడానికి, ఆయనలో ఉండడానికి, ఆయనలో కలుపుకోవడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఆయన సిలువ మరణం ద్వారా మనందరినీ కూడా ఆయనలో మనను కలుపుకున్నాడు. సిలువలో ఏముందంటే విలువ ఉన్నది. ఆ విలువను తెలుసుకొని మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగిపోయే శక్తిని దేవుడు మన ఎల్లరికూ దయచేయను. ప్రార్థన చేసుకుంటాం. ముందుకు ప్రార్థన.